మహాలక్ష్మిలే మహిళలు మహాలక్ష్మి గల తల్లులు అయ్యారు. ఇప్పుడు ఐతుర్రు ఆటకి దగ్గరికి వచ్చింది అనుకో రాదు. మహాలక్ష్మి గల తల్లులు కాబోతున్నారు. ఇక చూసుకోని దండం పెట్టి మరి ఎట్లా సాధ్యమవుతుంది? ఎట్లయితుంది? మహిళలు మహాలక్ష్మి గల్లోళ్ళు ఎట్లా అవుతారు? కోటి మందిని కోటీశ్వరాలను చేస్తా అని రేవంతమయ్య కంకణం కట్టుకొని ఎట్టనన్నా చేసి మహిళలను మహాలక్ష్మి తల్లులు చెయ్యాలి అని బిర్రగా పాదుకొని ఇక ఇటు సీతక్కను ఎంట పెట్టుకొని నీ దండం పెడతా ఇక మరి మూత మోగిస్తుండు. అయితే ఇక వీళ్ళు నిన్న మొన్నటిదాకా ఈ కుట్టు మిషన్లని అదని ఇదని ఆ స్టాల్లో పనిచేసుడు ఈ స్టాల్లో పనిచేసుడు రైల్వే స్టేషన్లల్లో ఇక్కడ అక్కడ షెడ్డో పడ్డో ఎంతో కొంత జీవనోపాధి కలుగుతుంది. కానీ ఇక్కడ మహిళలు ఇక మరి ఎట్లా మహాలక్ష్మిలు కాబోతున్నారు అంటే వీళ్ళకు సర్కారు గ్యారెంటీతోటి వీళ్ళకు ఒక 150 మహిళా సమాఖ్యలకు 150 బస్సులు అంటే ఒక్క బస్సుకు కొనాలంటే మరి లక్షలతో కూడిన వ్యవహారమా? ఎట్లయితే తాత ఏంది ఏం కథ చెప్పుకున్నాం కదా. సర్కారు గ్యారంటీ ఎవరికి ఇస్తుంది? బ్యాంకు వాళ్ళకి ఇస్తుంది. మా బాధ్యతే, మా జిమ్మదారే, వాళ్ళు కట్టకపోతే మేమే కడతాం అన్నట్టుగా ఈ రకంగా బ్యాంకుకు మరి నమ్మకం భరోసా ఇవ్వాలి కదా. అయితే ఇప్పుడు బ్యాంకు వాళ్ళకు మేము ముంగడ పడతాము. మేమంటే ఎవరు? సర్కారు ముంగడ పడుతుంది. బ్యాంకు వాళ్ళకు నమ్మకం ఉంటట్టుగా. అయితే ఇప్పుడు